సంగీతం ఆలోచించకుండానే అర్థమవుతుంది, సాహిత్యం ఆలోచిస్తే కానీ అర్థం కాదు, ఎంత ఆలోచించినా అర్థం కాదని సంసారం అంటారు. అందుకే ఆదర్శ దాంపత్యం చాలా కష్టం. ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం సరస్వత్యాస్తనద్వయం అంటారు సంగీత సాహిత్యాన్ని. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదాపాతమధురం అన్యదాలోచనామృతం. సంగీతం ఓ పాట వింటూ ఉంటే మనకు దాని అర్థం తెలిసినా తెలిపోయినా ఆ సంగీతం కారణంగా మనకు ఆనందంగా ఉంటుంది. అంటే అలా ఆలోచించకుండానే అర్థమైంది. సాహిత్యం ఉందనుకోండి, ఆలోచిస్తేనే అర్థం అవుతుంది, తెలియాలిగా, అర్థం అవడం లేకుండా ఎలాగా? ఆలోచించిన అర్థం కాని ఏమిటంటే సంసారమే, మళ్ళీ మొదటికి వస్తూ ఉంటుంది వ్యవహారం. దీనికి మొత్తానికి ఆచమన ప్రక్రియ ద్వారా విచక్షణ జ్ఞానాన్ని నేర్పడమే కాకుండా అప్పుడు మనం పలికేటువంటి మంత్రం ఉంది, కేశవనారాయణ మాధవ గోవింద అనేటువంటి నామాల ద్వారా మన పూర్వులు ఎలా వ్యవహరించాలో, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో మనకి పూర్తిగా నేర్పారు.